సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి పడమరలో, ఓఆర్ఆర్కి ఉత్తరాన, నానక్రామ్గూడకి నైరుతిలో, గౌలిదొడ్డికి దక్షిణాన అద్దిరిపోయే ప్లాట్లు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి సార్. అవునా? ఎకరం ఎంత ఏంటి? జస్ట్ 150 కోట్లు. మీ రేంజ్కి అక్కడ 5 ఎకరాలు ఉంటే అద్దిరిపోతుంది సార్. ఏమంటారు? 150 కోట్లు వెరీ చీప్. 5 ఎకరాలు డెడ్ చీప్. ఇదిగో చూడరా రామకృష్ణ, నా పేరు మీకెలా తెలుసు సార్? ₹1 కోటేయడానికి కూలోడింటికి దొంగతనానికి వెళ్ళిన అద్భుత వీరుడు ఒకడు ఉన్నాళ్ళే ఊళ్ళో. ఆడి పేరు కూడా రామకృష్ణ. బెల్లం గొంతెమ్మ కోరికలు, బాహుమరిది బంటిగాడి బంతెమ్మ కోరికలు అప్పులు చేసి తీరుతున్నా. తీర్చకపోతే నిద్రలో ఎక్కడ చంపేస్తారో అని భయంతో. ఉన్నింటికి రెంట కట్టడానికి డబ్బులు లేవు, ఎకరం 150 కోట్లు పెట్టి కొనాలా? అంటే ఈ ఇల్లు మీది కాదా? నాది కాదు కాబట్టే ఇంకా బతికున్నా. అదే నాదయ్యి ఉంటే నన్ను ఏ మేడ మీద నుంచో మెట్ల మీద నుంచో చంపేసి అయ్యో కాలు జరిపడి చచ్చిపోయారండి అని ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అన్నాశీలిద్దరూ ఇల్లు ఎప్పుడో కొట్టేసేవాళ్ళు తెలుసా? అనవసరంగా 170 బొక్క. ముందే చెప్పాగా, నువ్వు రాంగ్ రీసెర్చ్ చేస్తున్నావురా రామకృష్ణ.